నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు హైమా టాక్స్. నేను ఇవాల్టి వీడియోలో అమావాస్యకి ఖర్చులేని పరిహారాలైతే చూపిస్తున్నానండి. పిల్లలు తినకుండా ఏడుస్తున్నా, ఉన్నట్టుండి వాంతులవుతున్నా, జ్వరంగా ఉన్నా, వాళ్ళకి దిష్టి తగిలిందని అనుకుంటూ ఉంటాం కదా! అలాగే పిల్లలకి కానీ, మనకు కానీ, ఇంటికి కానీ నరఘోష, నరదిష్టి తగిలిందని అనుకుంటూ ఉంటాము. అటువంటి వాటికి అమావాస్య రోజు చేసుకోవాల్సిన చిన్న చిన్న పరిహారాలైతే షేర్ చేస్తున్నాను. ఉప్పుతో మనకి చాలా నెగెటివ్ ఎనర్జీ పోతుందని నమ్ముతూ ఉంటాం కదా మనం. పిల్లలు కూడా సహజంగా కారణం లేకుండా ఏడుస్తూ ఉన్నా, బయటికి వెళ్ళొచ్చినా, ఏదైనా శుభకార్యాలు జరిగి అందరూ నలుగురు మన ఇంటికి వచ్చి వెళ్ళినా పిల్లలకి చికాగ్గా ఏడుస్తూ ఉంటారు. అటువంటప్పుడు కానీ లేదా పెద్దవాళ్ళకైనా కొంచెం తలనొప్పిగా ఉందన్నా అటువంటప్పుడు దిష్టి తగిలిందేమో అనుకుంటాం కదా! అటువంటప్పుడు ఉప్పు కూడా ఈ విధంగా 2 చేతుల్లోకి తీసుకొని కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి కూడా 2 చేతులతోనూ దిష్టి అనేది తీసి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయటం కానీ లేదంటే వాటర్‌లో కలిపేసి ఆ వాటర్‌ని వంపేయటం గానీ చేయండి. అలా ఒక్క ఉప్పుతో కన్నా కూడా ఎండుమిర్చి చెరొకటి చేతిలోకి తీసుకొని ఆ ఎండుమిర్చిని కూడా ఈ విధంగా పట్టుకొని ఆ విధంగా కుడి నుంచి ఎడమకి 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు మీరు ఎవరికైతే దిష్టి తీస్తున్నారో వాళ్ళని కూర్చోబెట్టి ఈ విధంగా చేయండి. అయితే ఈ దిష్టి తీస్తున్నప్పుడు పిల్లలకి తీయొచ్చు, పెద్దవారికి తీయొచ్చు. ఈ పిల్లలకి తీస్తున్నట్లయితే గనక వేరే ఎవ్వరు కూడా పక్కన వేరే వాళ్ళ పిల్లలు కానీ, మన పిల్లలు ఇద్దరున్నా కూడా ఒకళ్ళకి దిష్టి తీస్తుంటే ఒకళ్ళు పక్కన లేకుండా చూడండి. ఎవరికైతే దిష్టి తీస్తున్నారో వాళ్ళని మాత్రమే కూర్చోబెట్టి తీయండి. తీసిన తర్వాత ఈ ఉప్పుని ఇలా తీసిన ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయచ్చు. ఇంకొకళ్ళు తొక్కాలి లేకపోతే ఆ దిష్టి వాళ్ళకి వెళ్ళాలని మనం కూడా కోరుకోకూడదండి. అలా కోరుకుంటే ఆ చెడు మళ్ళీ మనకే తగులుతుంది. కాబట్టి ఎవ్వరు తొక్కకుండా పడేయండి. మరి ఏదైనా పిచ్చి చెట్లు మొలిచి అలా ఉన్న చోట పడేయండి కానీ పచ్చని చెట్టు మొదట్లో కూడా ఇటువంటి దిష్టి పోయకండి. రోడ్డు సైడ్ ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో పోసేయండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం చూద్దామండి. గాజు బౌల్ అనేది తీసుకొని దాంట్లోకి వాటర్ తీసుకోండి. గాజు గ్లాస్ అయినా బౌల్ అయినా పర్లేదు. తీసుకొని దీంట్లోకి ఈ వాటర్లో ఎర్రటి కుంకుమని కలుపుకోండి. మనకి కుంకుమ అనేది నిత్యం పూజల్లో వాడుకోవడానికి ఎప్పుడు నిత్యం మన ఇంట్లో ఉంటూనే ఉంటుంది. లేదా ఉప్పు కూడా వంటల్లో వాడటానికి తెచ్చుకుంటూ ఉంటాం కదా! ఉప్పు దీపాన్ని వెలిగిస్తుంటాం. ఇలా ఉప్పు కూడా నిత్యం ఉంటుంది కాబట్టి మనం చేసుకునే అమావాస్య పరిహారాలు కూడా సాధ్యమైనంత వరకు మనకి ఖర్చు కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ చిన్న చిన్న రెమెడీస్ అనేవి షేర్ చేస్తున్నాను. ఈ ఎర్రటి వాటర్లో ఇప్పుడు కొంచెం ఈ కల్లుప్పు ఇవన్నీ కూడా రాళ్ళ ఉప్పుతోనే చేసుకోవాలండి. మెత్తటి సాల్ట్తో అయితే కాదు. రాళ్ళ ఉప్పుని చేసుకోవాలన్నమాట. ఈ రాళ్ళ ఉప్పుని దాంట్లో కలిపేయండి. తర్వాత ఒక కర్పూరపు బిళ్ళ కూడా వేయండి. కర్పూరం కూడా దిష్టికి బాగా పనిచేస్తుంది అనమాట. ఎంతలా కరిగిపోతుందో ఎలా అయితే మనకి కర్పూరం వెలిగించినప్పుడు కూడా ఎలా అయితే అది హారతి అయిపోతుందో కర్పూరం అయిపోతుందో అంతలా దిష్టి కూడా పోతుందని చెప్పి నమ్ముతారు. అందుకని ఈ కర్పూరాన్ని కూడా ఈ విధంగా వాటర్లో కలపండి. ఈ ఎర్రటి నీళ్లతో కూడా పిల్లలకి దిష్టి తీయచ్చు, పెద్దవాళ్ళకి తీయచ్చు. లేదంటే గనక ఇంట్లో ఒక మూలగా తొందరగా ఇంట్లో వాళ్ళు వచ్చి వెళ్తుంటే ఎక్కడైతే మనకి చూపు అనేది బాగా ఆ ప్రదేశం మీద పడుతుంది, బాగా కనబడుతుంది అనుకుంటూ ఉంటామో అటువంటి ప్లేస్లో ఒక మూలన ఇలాంటి వాటర్ కలిపి పెట్టండి. సహజంగా ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడు అందరూ మంచి మనసుతోనే ఉండాలని ఏం లేదు. కొంతమంది సంపాదించుకున్న 4 రూపాయలు తెచ్చుకున్నా కూడా దిష్టి పెట్టే వాళ్ళు ఉంటారు. వీళ్ళు బాగా ఎదుగుతున్నారు అని బాధపడే ఏడ్చే వాళ్ళు ఉంటారు. అలాగే ముఖ్యంగా వచ్చి ఎక్కువ ఏదైనా వస్తువులు కొనుక్కున్నా, మన ఇంటికి శుభకార్యాలు జరుగుతూ వచ్చి వెళ్తున్నా, వీళ్ళ ఇంట్లో ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా ఏడ్చేవాళ్ళు ఉంటూ ఉంటారు. కాబట్టి అటువంటివన్నీ పోవడం కోసం ఈ చిన్న చిన్న పరిహారాలన్నమాట. అలాగే మరొక గాజు బౌల్ తీసుకోండి. ఇంకొక పరిహారం చూపిస్తున్నాను. దీంట్లో కూడా ఉప్పు తీసుకొని ఇంతాకైతే వాటర్లో కలిపాం కదా, అలా వాటర్లో కాదు, వాటర్ అంటే అవి ఉంచేసి నెక్స్ట్ డే అమావాస్య రోజు ఉంచేసి నెక్స్ట్ డే మనం తీసేయచ్చు. ఇలా ఉప్పుతో అయితే కనుక మనం వీక్లీ వన్స్ కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇలా పొడి ఉప్పు అయితే కనుక ఈ ఉప్పును వచ్చేసి ఈ విధంగా కుంకుమ కలిపేసి ఈ ఎర్రటి ఉప్పుని కొంచెం గాజు బౌల్ నిండుగా కలుపుకొని మీకు చూపించడం కోసం నేను కొంచెమే కలిపాను. ఈ ఎర్రటి కుంకుమని కూడా ఇలా నలుగురు వచ్చే ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్లో ఎదురుగా పెట్టుకోండి. ఇలా ఎర్రటివి ఏంటంటే సహజంగా అవతల వాళ్ళ దృష్టిని ఆకర్షిస్తాయి కదా, అవతల వాళ్ళ ఇంట్లోకి రాగానే వాళ్ళ చూపు అనేది అట్రాక్టివ్గా ఉన్న వీటి మీద పడుతుందన్నమాట. సగం దిష్టి అనేది ఇక్కడే పోతుంది. అందుకనే మనము నరదిష్టి, నరఘోష మన ఇంటికి ఉండకూడదు అనేది నమ్ముతాం కాబట్టి ఇటువంటి ఉప్పుని తీసుకొని వెళ్ళి అలా పెడితే కనుక మనకి ఇటువంటి నరదిష్టి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఈ చిన్న చిన్న రెమెడీస్ ట్రై చేసి చూడండి. ఈ ఉప్పునైతే అలానే పెట్టేసుకోవచ్చు కూడా మనము. ఒక 1 వీక్లీ వన్స్ మార్చుకోవచ్చు. మంగళ శుక్రవారాలు కాకుండా మార్చుకోండి. లేదా అమావాస్యకి మాత్రమే ఈ రెమెడీ చేసుకుంటున్నామంటే కనుక అమావాస్య రోజు ఎంత ఉంచేసి నెక్స్ట్ డే తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి. అంతేకాని అవతల వాళ్ళు తొక్కే చోట మాత్రం ఎప్పుడు నడి రోడ్డులో కానీ అలా వేయద్దు. ఎవరు తొక్కని చోట రోడ్ సైడ్ అయితే వేసేయండి. లేదా వాటర్లో కలిపేసి ఆ వాటర్ని షింకులో కూడా వంపేసుకోవచ్చు. మరొక పరిహారం అయితే చూద్దామండి. ఇక్కడ వచ్చేసి ఒక ప్లేట్లు తీసుకొని వాటర్ అయితే పోసుకోండి. ఇది వచ్చేసి మనందరికీ తెలిసిందే. సహజంగా ఎర్రటి నీళ్ళతో దిష్టి తీయడం అనేది శుభకార్యాలు జరిగినప్పుడు కూడా మనకి ఎర్రటి నీళ్ళతో దిష్టి తీస్తారు. అది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎర్రటి నీళ్ళతో దిష్టి తీస్తే అది బాగా దిష్టి అనేది పోతుందని మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా నమ్మేదే ఈ ఉప్పు పరిహారాలు కానీ ఎర్రటి నీళ్ళు అనేవి కానీ. ఈ ఎర్రటి నీళ్ళని తయారు చేసుకోవడం కోసం ఒక ప్లేట్లో ఈ విధంగా వాటర్ తీసుకొని మనం కొంచెం పసుపు అనేది వేసుకోండి. దీంట్లోకి సున్నం వేయాలి. ఒరిజినల్గా మనం అసలు ఎర్ర నీళ్ళు కలుపుకోవాలి
కావాలంటే ఇదే పద్ధతి అనమాట. ఈ సున్నం మనకి పాన్ షాపుల్లోనూ కిరాణా షాప్లో దొరికేస్తుంది. ఆ సున్నాన్ని కొంచెం వేయండి. యాక్చువల్గా ఈ సున్నం కూడా ఎప్పుడు ఇలా డ్రై అయి ఉండకూడదని అంటారు, అది తడిగానే ఉండాలి అని అంటారు. కొంచెం తడిది వేసేస్తే కనుక వెంటనే మీకు కలర్ అనేది మారిపోతుంది. లేదా ఈ సున్నాన్ని ఈ నీళ్ళలో నాననివ్వండి. ఇలా డ్రైగా ఉంటే కనుక ఆ సున్నాన్ని ఈ విధంగా కలిపేస్తే మనకి ఎర్రటి నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి అనమాట. కొంచెం కొంచెంగా కరగంగా ఎర్రటి నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. మనకి ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు, ఫంక్షన్స్ జరిగినప్పుడు, చివరికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కానీ, ఒడుగు జరిగినప్పుడు కానీ, గృహప్రవేశాలప్పుడు కానీ, ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేసుకున్నప్పుడు కానీ ప్రత్యేకంగా ఈ ఎర్రటి నీళ్ళతో దిష్టి అనేది తీస్తూ ఉంటాం అనమాట. వీటిని ఈ విధంగానే కలుపుకుంటారు. కాబట్టి ఇవి అందరూ చేయొచ్చు ఈ పరిహారాలన్నీ కూడా. ఇది కూడా నేను ఉప్పుతో చూపిస్తున్నానండి. అయితే ఈ పరిహారం అనేది పిల్లలకి తీసుకోవచ్చు, పెద్దవాళ్ళకి తీసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇంటికి తీస్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఎవరైనా ఇంటి చూపు మన మీద పడితే ఆ నరదిష్టి నరగోషకి నాపరాయినా పగులుతుందని చెప్పి, ఆ నల్లరాయినా పగులుతుందని ఒక నానుడి అంటే ఒక సామెత అంటారు. అంత ఘోరంగా ఉంటుందన్నమాట అవతల వాళ్ళ ఏడుపు అనేది మనకి తగిలితే. కాబట్టి ఇంటికి అమావాస్య రోజుల్లో నైట్ టైం పూట ఈ దిష్టికి ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ నీళ్ళల్లోనే కొంచెం ఈ రాళ్ళ ఉప్పు అనేది వేయండి. ఈ రాళ్ళ ఉప్పు కొంచెం ఎక్కువ పోసుకుంటే అడుగున కొంచెం నీళ్ళలో కరిగిన పైన కొంచెం కొప్పలాగా ఇలా ఉంటుంది. దాని మీద వచ్చేసి ఒక 5 లవంగాలు అనేది పెట్టండి. దిష్టి పోవడానికి లవంగాలు కూడా చాలా బాగా పనిచేస్తాయని అంటారు. ఆ లవంగాల మీద ఆ తర్వాత ఒక కర్పూర బిళ్ళలు లేదా 2 కర్పూర బిళ్ళలు, మనం ఎంతసేపు అయితే ఆ దిష్టికి వెలిగిస్తున్నామో అంతసేపు వెలిగేలా ఒక కర్పూర బిళ్ళలు 2 కర్పూర బిళ్ళ పెట్టండి. పెట్టేసి వీటిని వెలిగించండి. వెలిగించి ఈ ప్లేట్ని పట్టుకొని ఎవరు చూడకుండా సింహద్వారం దగ్గర 3 సార్లు కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి 3 సార్లు ఈ విధంగా దిష్టి తీసి తొక్కని ప్రదేశంలో పోసేసి తర్వాత ఏ దిష్టి పరిహారం చేసుకున్నా, ఇంతక స్టార్టింగ్లో నేను చూపించిన 3-4 పరిహారాలు కానీ ఉప్పుతో మీరు ఎప్పుడు ఏమి చేసుకున్నా కూడా అవి పారేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి. పిల్లలకి దిష్టి తీశారనుకోండి, వాళ్ళకు కూడా కాళ్ళు చేతులు కడిగి ఆ బట్టలు అనేవి మార్చేయండి. కళ్ళు కూడా కడగండి. ఈ విధంగా కడిగి కళ్ళు, కాళ్ళు, చేతులు అన్ని శుభ్రంగా కడిగి ఆ బట్టలు అనేవి కూడా మార్చేయండి దిష్టి తీసినప్పుడు. పిల్లలకైతే ఇంటికైతే కనుక ఈ విధంగా దిష్టి తీసిన తర్వాత ఇవి ఎవరి తొక్కని ప్రదేశంలో వంపేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి అనేది వచ్చేసేయండి. ఇవి కూడా చాలా చాలా బాగా పనిచేస్తుందండి. ఇవన్నీ కూడా జస్ట్ ఉప్పుతో చేసుకునేవి కాబట్టి నమ్మి చేసుకోవడమే. నేను నమ్ముతాను కాబట్టి నేను అమావాస్యకి ఏవైతే నేను ఫాలో అవుతానో అవి మాత్రం నేను చూపిస్తాను. ఎక్కువ నేను కూడా ఖర్చు పెట్టలేను కాబట్టి ఇవి సాధ్యమైనంత వరకు అందరూ చేసుకునే వీలు ఉంటుందని చెప్పి ఈ పరిహారాలు షేర్ చేశానండి. ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లలు తినడానికి అన్నం తినకుండా ఏడుస్తూ ఉంటారు. కొంతమందికి ఉన్నట్టుండి వాంతులు అవుతూ ఉంటాయి. అంటే అప్పటిదాకా ఆరోగ్యంగా ఉంటారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి తినొచ్చినా లేదా బయటకు వెళ్ళి తినొచ్చినా ఉన్నట్టుండి వామిటింగ్స్ అనేవి అవుతూ ఉంటాయి. లేకపోతే ఉన్నట్టుండి జ్వరాన పడుతూ ఉంటారు. ఆ జ్వరం వచ్చి తగ్గిన తర్వాత కూడా అన్నం సహించదు, వాళ్ళకి తినరు. లేదా ఎవరికైనా పిల్లలకి సహజంగా మనం తిప్పి పెడుతుంటాం బయట రోడ్డు మీద, లేకపోతే ఏదైనా పక్షులు చూపించి బర్డ్స్ని చూపించి అలా తిప్పి పెడుతుంటాం కదా అన్నం. అలా ఎవరైనా చూసినప్పుడు కూడా వాళ్ళు అన్నం తినటం ఉన్నట్టుండి మానేస్తూ ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళు చక్కగా తినడం కోసం ఆ మారం చేయకుండా వాళ్ళకి అన్నం తినటం కోసం, అలాగే వామిటింగ్స్ అవ్వకుండా అనారోగ్యాలు లేకుండా ఉండటం కోసం ఇలాగా కొత్తగా అప్పటికప్పుడు వండిన అన్నంలోంచి ఒక ముద్ద తీయండి. ఇది ఆల్రెడీ ఎంగిల్ చేసిన అన్నం కాకుండా వండుకున్న అన్నంలోంచి ఒక ముద్ద తీసి పక్కన పెట్టుకోండి. పెట్టుకొని దాంట్లో ఎర్రటి కుంకుమ కలిపేసి ఒక ముద్దలాగా చేసేసి ఇంతాక మనం ఉప్పుతో ఎలా అయితే తీస్తామో అలాగా 3 సార్లు కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి కూడా 3 సార్లు పిల్లల్ని కూర్చోపెట్టి నైట్ టైం తీసేసి, ముఖ్యంగా ఈ అమావాస్య రోజుల్లో చాలా బాగా పనిచేస్తాయి. అయితే ఈ అన్నంతో చేసుకునే పరిహారం వాళ్ళకి ఎప్పుడైనా చేసుకోవచ్చు, అమావాస్యకే కాదు ఎప్పటికైనా పిల్లలకి చేసుకోవచ్చు. చేసుకొని ఈ అన్నం ముద్దను కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి. ఈ పిల్లలకి తీస్తున్నప్పుడు కానీ ఈ దిష్టి పరిహారాలు చేస్తున్నప్పుడు వేరే ఆ చేస్తున్న వాళ్ళు మాత్రమే ఉండాలి, వేరే ఎవ్వరూ లేకుండా చూసుకోండి. పిల్లలకి చేస్తున్నప్పుడు మరొక పిల్లల పక్కన లేకుండా మాత్రం చూసుకోండి. ఇవి కూడా పిల్లలు చక్కగా అన్నం తినడానికి, వాళ్ళకి అరగడానికి, తిన్నది అరగడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. కొన్ని పిల్లల్ని బాగున్నారు అన్నది ఇష్టే, బాలేదు అన్నది ఇష్టే, తింటున్నారు అన్నది ఇష్టే, తినలేదు అన్నా కూడా దిష్టే పిల్లలకి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏమీ తెలియదు, అమాయకంగా అలా ఆడుతూ గిన్నుతూ ఆడుతూ ఉంటారు కాబట్టి నలుగురు కళ్ళు అనేవి వాళ్ళ మీద పడుతూ ఉంటాయి. అటువంటిప్పుడు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటారని చెప్పి ఈ వీడియోలో షేర్ చేశానండి. ఇవన్నీ కూడా ఖర్చు లేని పరిహారాలే. మరి ఈ వీటిల్లో మీరు ఏదైనా చేసి చూసి మీకు ఉపయోగపడితే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇవి ప్రతి అమావాస్యకి ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఇవన్నీ కూడా నలుగురు దిష్టి తగలకుండా ఉండడం కోసం చేసుకోవచ్చు. అమావాస్యకి రెమెడీస్ ఇంకా బాగా పనిచేస్తాయి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.